స్మాల్ గ్యాస్ సైజ్ స్టవ్ ఆన్ చేసి కొద్దిగా మనం ఇందులో అయితే లైట్గా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అయితే ఇది ఆవాలు అంటారు, దీన్ని జీలకర్ర అంటారు. జీలకర్ర అనేది మన జీర్ణం కోసం మంచిది. ఆవాలు ఇది హెల్త్ పరంగా మంచిది. ఏమండి ఈ మూడైతే వేసేయాలి. ఇప్పుడు పల్లీలు వేసేయాలి. ఓకేనా? ఇది ఇలాగా కొద్దిగా ఫ్రై అయిపోతే దీంట్లో మనకి ఇది ఉంది కదా కొద్ది గ్రేవీ టైపు, ఈ జ్యూస్ అనేది వేసేయాలి. అంతే. ఇదండి ఈ విధంగా ఇది కొద్ది సాల్ట్, పసుపు వేసుకున్నాను, అంతకన్నా ఇంకేం వేసుకోకూడదు. ఈ విధంగా కొద్దిగా మనకి ఫ్రై లాగా అయిపోతే దీంట్లో మనము కొద్దిగా రైస్ వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత కొద్దిగా ఈ విధంగా అయిపోతుంది కదా, ఇందులో కొద్దిగా రైస్ వేసేయాలి. అంతేనండి, పెద్దగా అంత ఈజీగా ఉండదు. ఇది బాగా కలపాలన్నమాట. చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. చూసారా? ఈ విధంగా తీసుకుంటే మంచికి మనకి టిఫిన్ లాగా అయిపోతుంది. కొద్దిగా అందరు తినచ్చు హ్యాపీగా, ఫ్రీగా, హ్యాపీగా. దీంట్లో వచ్చిన అద్భుతం ఇంకేముండదు. టేస్ట్ అయితే చూసి చెప్తాను. చూడండి, దీంట్లో మనం తీసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. నెంబర్ 1 క్వాలిటీ. బ్రహ్మాండ చెప్తాను. ఇదిగోండి ప్లేట్లో తీసుకున్నాను, చూపిస్తాను. ఇది ఎలా ఉందో చెప్తాను. ఇదండి ఈ విధంగా పట్టుకొని వెళ్ళండి. ఇంటి దగ్గర కూర్చొని తింటేనే దానికి వచ్చిన మజా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.